తోటపల్లి గూడూరు మండలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ అకారణంగా ప్రిన్సిపాల్ ఎస్తేరమ్మ కక్షపూరిత వైఖరితో సస్పెండ్ కాబడ్డ పి హేమలత గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. దీనికి గల కారణాలను వివరించారు. 17వ తేదీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రానికి హాజరు కావడంలో జరిగిన ఆలస్యానికి ప్రిన్సిపాల్ కారణం కాగా ఆ నెపాన్ని తనపై నెట్టడం జరిగిందన్నారు. ఎలాంటి నోటీసు లేకుండా సరైన కారణం లేకుండా సస్పెండ్ చేయడం తనను బాధించిందని పేర్కొన్నారు. పాఠశాలలో తనతో పాటు పనిచేస్తున్న పీఈటీ మౌనిక వ్యవహార శైలిని ప్రశ్నించినందుకు, అదేవిధంగా ఆడుదాం ఆంధ్రాలో క్రీడాకారులకు వచ్చిన నిధుల దుర్వినియోగం, నిత్యావసర వస్తువులు బయటకు పంపడం లాంటి విషయాలు తనకు తెలిసి ఉండడంతో ఈ సస్పెన్షన్ జరిగిందన్నారు. బూతులు తిడుతూ సోమవారం రాత్రిపూట తనను బయటకు గెంటేయడం జరిగిందని ఆమె వాపోయారు. ఈ సందర్భంగా విద్యాధికారులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీనిపై సమగ్ర విచారణ జరిపి తనకు తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం, నా పేరు పి హేమలత. తోటపల్లి గూడూరు మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం స్కూల్లో నేను పీఈటీగా వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడ జూన్ 26, 2024 నుంచి జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నేను సిన్సియర్గానే వర్క్ చేస్తున్నాను. బట్ ఏదో ఒక కారణంగా నన్ను ఇక్కడ నుంచి వెళ్ళాలని ఇబ్బంది పెట్టారు. ప్రిన్సిపల్ మేడం ఇబ్బంది పెట్టారు నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడానికి ప్రధాన కార్యం ఏంటంటే, ఇక్కడ నుంచి ఆడుదాం ఆంధ్ర అనే స్కీమ్ నుంచి ఇక్కడ పిల్లలు ఆడారు. బట్ వాళ్ళకి రావాల్సిన డబ్బులు కానీ 80,000 దాకా రావాల్సింది, కానీ వాళ్ళు మనీ ఇవ్వకుండా ప్రిన్సిపల్ మేడము ఇక్కడ ఉండే నాతో పాటు పనిచేసే పీఈటీ మౌనిక ఇద్దరు పంచుకున్నారు. ఇక్కడ నుంచి స్కూల్కి వచ్చే ప్రతి ఐటెం కానీ లేదా నిత్యావసర సరుకులు కానీ అవన్నీ పీఈటీ మౌనిక అమ్ముకుంటుంది. ఆ అమ్ముకున్న డబ్బులు ప్రిన్సిపల్ మేడం చేతికి ఇస్తుంది. ఇలాంటి విషయాలు వీళ్ళు చేసే అరాచకాలన్నీ నాకు తెలుసు కాబట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటి వరకు నేను సిన్సియర్గానే వర్క్ చేశాను, కానీ ఏదో ఒక విషయంలో నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. స్టాఫ్ అందరి ముందు నన్ను తిడుతున్నారు, వల్గర్గా తిడుతున్నారు. నాకు ఈ విషయం గురించి, నాకు ఇక్కడ నుంచి సస్పెండ్ చేసిన విషయం గురించి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, ఎలాంటి లెటర్ అనేది ఇవ్వకుండా, నా శాలరీ అనాలే పెండింగ్ శాలరీ ఆపేసి నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి రాత్రికి రాత్రే నన్ను ఇంట్లో నా మీద మా అమ్మ మీద గొడవ చేశారు, తోసేశారు. మా అమ్మని తోసేసి మా ఇంట్లో రూమ్లో ఉండే వస్తువులన్నీ బయట వేసేశారు. నన్ను ఇమీడియట్గా ఇక్కడ నుంచి నైటే పంపించేశారు, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా. సోమవారం రోజు డీసీఓ మేడం మా స్కూల్కి విజిట్ చేశారు. నేను ఏ కారణం లేకుండా స్టాఫ్ అందరూ పక్కన వెయిట్ చేయమని చెప్పారు. ప్రిన్సిపల్ మేడము చైర్స్ తీసుకొని నాకు చెప్పారు. నేను చైర్స్ తీసుకోవడానికి పోతున్నప్పుడు నన్ను అసభ్య పదజాలంతో నన్ను అందరి ముందు తిట్టారు. ఈ అవమానం తట్టుకోలేక నేను ఏమైనా చేసుకుంటే నాకు కారణం మాత్రం ప్రిన్సిపల్ మేడమే అవుతారు.